హాయ్ అండి, నమస్తే. ఉగాది అయితే రేపొద్దున ఈరోజు అమావాస తెల్లవారుజామున తిరిగి తలస్నానం చేసి పూర్ణం బూరెలు అయితే తయారు చేసుకుందాం. ఇలా కుక్కర్ అయితే తీసుకోండి. కొబ్బరికాయ, పూర్ణంలోకి కంపల్సరీగా కొబ్బరికాయ ఉండాలి. బెల్లం అండి కావాల్సినంత, యాలకి పొడి, శనగపప్పు అయితే బూరికి అయితే పోసుకుందాం. పూర్ణం ఇలా శనగపప్పు అయితే తీసుకోండి. నేను తవుడు శనగపప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నాను, అంటే 1 కేజీ. ఈ శనగపప్పు నీట్గా 4 సార్లు వాష్ చేసి 5 విజిల్స్ అయితే రానివ్వండి. 1 వంతు పప్పుకి 3 వంతులు వాటర్ అయితే యాడ్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టేసి తురుము అయితే తీసుకుందాం. బెల్లం కత్తిపీటతో నీట్గా కోరుకుందాం. కోరిన బెల్లం ఒక తవడ అయితే ఫుల్గా రావాలి, మళ్ళీ ఆఫ్ రావాలి. 3 సార్లు బెల్లం అయితే పొడుగు రావాలి. ఇలా అయితే తయారు చేసుకోండి. వంతుకి వంతు పోసుకోవచ్చు, స్వీట్ అయితే సరిపోతుంది. కానీ మనం కొబ్బరికాయ చేస్తాం కదా, అందుకని ఎక్కువగా వేసుకుందాం. 3 సార్లు బెల్లం. శనగపప్పు అయితే 4 సార్లు వాష్ చేసుకుందాం. ఈ శనగపప్పుని ఇలా 4 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఇలా ఒక తవుడు శనగపప్పుకి లీటర్ చెంచాతో 1 లీటర్ పోసి ఆఫ్ అవుతే వేసుకుందాం. ఇలా ఆఫ్ అవుతే పోసుకోండి. బాగా మెత్తగా కుక్ అవుతుంది. ఇలా అయితే కుక్కర్ పెట్టేసుకోండి. ఇప్పుడు కొబ్బరికాయ పొట్ట తీసేసుకుందామండి. బెల్లం కూడా కోరేసుకుందాం. 3 సార్లు బెల్లం కోరుకుందాం. ఇది 4 విజిల్ అయితే కంపల్సరీ రావాలి. ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా ఇలా సన్న సీకుల్లాగా అయితే కట్ చేసుకుందాం. ఇలా అయితే మొత్తం కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకుని ఈ బెల్లం అయితే కత్తిపేటని పెట్టి నీట్గా కోరుకుందాం. చాప్ అయినా కోరుకోవచ్చు, మీకు ఎలా కావాలి కీలతో అయినా కోరుకోవచ్చు. మొత్తం తయారు చేసుకుందాం. చూడండి, బెల్లం అయితే ఇలా కోరేసుకోండి. ఇలాగా ఈ కవర్ నిండా తీసుకుందాం. ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ ఇలా తవ్వతో 3 సార్లు బెల్లం అయితే తీసుకోండి. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకుని ఈ పీస్ అన్ని ఇందులో వేసుకుని మిక్సీ అయితే పెట్టేసుకుందాం. ఇలా మిక్సీ అయితే పొడిగా పెట్టేసుకోండి. ఇలా అయితే పట్టుకోండి. ఇలా వేసేసుకోండి కొబ్బరి పొడి అంతా కూడా. చూడండి ఎంత చక్కగా 3 వంతుల వాటర్కి ఎంత మెత్తగా అయితే అయిపోయిందో, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం బెల్లం అయితే యాడ్ చేద్దాం. చూడండి, పప్పు బాగా ఉడికిన తర్వాత చాలా మంది వాటర్ అయితే తీసేసి సాంబార్ అయితే పెట్టుకుంటారండి. పప్పు టేస్ట్ అయితే తగ్గిపోతుంది, అందుకని వాటర్ అయితే అసలు తీయకూడదు. ఇలాగే మనం ఉడికించుకుందాం. బెల్లం పొడి అంటే యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం పొడి బాగా కలిపిన తర్వాత ఈ కొబ్బరి పొడి కూడా వేసుకోండి. 2 కలిసి ఉడికితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బూరెలు, పూర్ణం బూరెలు. ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాం. బాగా ఉడికించుకుందాం. ఈ 2 ఇలా అయితే వేసుకుని బాగా ఉడికించుకోండి.
మనకి పూర్ణం గట్టి పడే వరకు సిమ్లీలోనే ఉడికించుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది, అడుగంటకుండా ఉంటుంది. పూర్ణం ఎప్పుడు ఇలా ఉడికేటప్పుడు దగ్గర పడేటప్పుడు మంచి కలర్ రావాలంటే ఒక 2 స్పూన్లు పంచదార అయితే యాడ్ చేయండి. చక్కటి కలర్ వస్తుంది. వెనకటి రోజుల నుంచి ఇలా అయితే తయారు చేసుకుంటారండి. మంచి కలర్ రావాలంటే పంచదార అయితే యాడ్ చేస్తారు. కనీసం బూరెలు వేసేటప్పుడు కూడా బెల్లం ఎలా యాడ్ చేస్తారు బూరెల పిండిలో అలా ఇది కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇలా అయితే బాగా ఉడికించుకుందాం దగ్గర పడే వరకు. మనకి పూర్ణం అయితే అడుగంటకుండా ఇలా తిప్పుతూనే ఉండాలండి కంపల్సరీగా. మనం కొంచెం ఆపినా కూడా అది అడగంటుతూ ఉంటుంది, బాగా చెదిరిపోతూ ఉంటుంది. ఇలా చెదిరిపోయేటప్పుడు ఇదే ప్లేటు ఇలా అయితే పెట్టుకుని ఇలా కొంచెం తిప్పుకుని ఇలా అయితే దగ్గర పెట్టుకోండి. చూడండి ఇలా అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే చల్లార్చుకుందాం. చల్లార్చుకున్న తర్వాత యాలకి పొడి అయితే వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి పూర్ణం అంతా కూడా ఇలా చల్లారింది. ఇలా ఇంత గట్టిగా అయితే అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందాం. కావాల్సినంత ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పార్ట్ 2లో నెక్స్ట్ వీడియోలో బూరెలు అయితే కంపల్సరీ చూడండి.